Good morning, students. Welcome back to online classes. And hope everyone is doing good. Here, I hope you are following the online classes well, and you are following my classes and you are understand. I hope that here now we are moving and we are in the process of learning grammar, general grammar. At the same time, that is a examination point of view also we are learning in that process. Right here, and డైరెక్ట్ స్పీచ్లో నుంచి సమ్ పార్ట్ అసెప్టివ్ సెంటెన్స్ మనం చెప్పుకున్నాము. అలాగే ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్, టైప్స్ ఆఫ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ అనేవి కూడా మనం చూసాం. అయితే ఇటువంటి టైప్స్ ఆఫ్ ఎస్పెషల్లీ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్లోనే ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగటం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మాలిక్ అనే అతను ఏమడిగాడంటే, వాట్ ఆర్ యు లర్నింగ్? జాగ్రత్త గమనించండి. వాట్ ఆర్ యు లర్నింగ్? ఇది క్వశ్చన్ కొటేషన్స్ లో పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఇక్కడ రవి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, I am learning English grammar. ఓకే, ఇది సో ఇక్కడ కన్వర్జేషన్ బిట్వీన్ ద టూ పీపుల్, మాలిక్ అండ్ రవి. హియర్ ద కన్వర్జేషన్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దీస్ టూ. ఈ కన్వర్జేషన్ బేస్ చేసుకొని దెన్ వాట్ వి హావ్ అండర్స్టూడ్ దట్ whatever we understood, and we should write on in the form of a sentence, that is called reported speech in new model. చూడు, యాక్చువల్గా ఫస్ట్ అంటే ఓల్డ్ మోడల్ అయితే డైరెక్ట్ స్పీచ్ లోంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఏమంటాడు అంటే, డైరెక్ట్ స్పీచ్ లో వాడేస్తున్నాడు, ఇండైరెక్ట్ స్పీచ్ లో వాడేస్తున్నాడు, జస్ట్ లైక్ ఎ కన్వర్జేషన్. ఈ కన్వర్జేషన్ బట్టి మనకేం అర్థమైంది, మనమేం అర్థం చేసుకున్నాము, దట్ ఈస్ అవుట్పుట్, దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్టివిటీ. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ దట్ ద ఎగ్జామినేషనర్ ఈస్ బీయింగ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. ఓకే, అట్ ద సేమ్ టైం ఒక ఇద్దరు స్నేహితుల యొక్క సంభాషణ, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పమని, ఇన్ కేస్ ఐదర్ ఇట్ ఈస్ యువర్ ప్రిన్సిపల్ ఆర్ యువర్ teacher is asked you, definitely you should have to explain. The explanation which is given by you, that is called indirect speech. That is we call it is the way that you provide, that you give your product. So this is the new model that has that it is exist in your our examination point of view. Right, here let us see this conversation, how to write. మన ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, వీళ్ళిద్దరి యొక్క సంభాషణ. సో మాలిక్ ఎవరిని అడిగారు అంటే, రవిని అడిగారు. ఇది ఏ స్టేట్మెంట్, ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే, దిస్ ఇస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనగానే ఇక్కడ జనరల్ గా మనకి ఆస్క్డ్ అనే వర్బ్ అని వస్తుంది. ఆస్క్డ్ అనే వర్బ్, ఆస్క్డ్ అంటే అడుగుట. సో ఎవరిని అడిగాడు మాలిక్? రవిని అడిగాడు. చూడండి ఆన్సర్. మాలిక్ ఆస్క్డ్ రవి. ఏమని అడిగాడు మాలిక్ రవిని? ఏమని అడిగాడు? వాట్ ఆర్ యు లెర్నింగ్ అని అడిగాడు.
సో దానిని మనం తిప్పి అంటే మీనింగ్ మారకుండా మనం రాయాలి. వాట్ యు అంటే ఎవరు? రవి. కాబట్టి వాట్ హీ ఆర్ యు లెర్నింగ్ అన్నాడు కాబట్టి వాట్ హీ వాజ్ లెర్నింగ్, వాట్ హీ వాజ్ లెర్నింగ్ కామా ఈ సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ దానికి రవి ఏం చెప్పాడు? రవి ఆన్సర్ ఏమి ఇచ్చాడు? రవి సెడ్ దట్ he I అంటే ఎవరు ఇక్కడ? రవి కదా. he was learning English grammar. ఇది మనం రాయాల్సింది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాలిక్కి రవికి కన్వర్జేషన్ ఇక్కడ జరిగింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది నేను చెబుతున్నాను. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు నేను ఇండైరెక్ట్ గా చెప్తున్నాను. దానిని ఇక్కడ పెట్టాను. మాలిక్ ఆస్క్డ్ రవి వాట్ హీ అంటే రవి వాట్ హీ వాజ్ లెర్నింగ్, అతను రవి ఏం నేర్చుకుంటున్నాడు అని మాలిక్ రవిని అడిగాడు అనేది నేను చెప్పాను. అండ్ దానికి రవి ఏం రిప్లై ఇచ్చాడు అంటే మాలిక్కి రవి సెడ్ దట్ హీ వాజ్. ఎందుకు ఇక్కడ హీ అన్నానంటే ఇక్కడ రవి కానీ మాలిక్ కానీ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు చెప్పట్లా ఈ సెంటెన్స్ ని. వీళ్ళిద్దరు కాకుండా ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కాకుండా థర్డ్ పర్సన్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయింది ఎవరంటే నువ్వు లేకపోతే నేను. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నామో వాళ్ళు మనం అర్థం. కాబట్టి ఇక్కడ హీ కానీ లేదా షీ కానీ లేదా దే కానీ వాడతాం. సో రవి సెడ్ దట్ హీ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ అని రవి చెప్పాడు అని నేను మీకు చెప్పాను. వాళ్ళిద్దరి యొక్క కన్వర్జేషన్ ని. దీనికి ఎగ్జామినేషన్ లో వాడిచ్చే మార్క్స్ ఎన్ని అంటే 2 మార్క్స్. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనం నేర్చుకోవాలి. ఒకసారి నోట్ చేసుకోండి. Okay, this is the way that we have to learn, right? Let me clear the board. So దీని మీద there are number of questions and a number of questions కనుక మనం ప్రాక్టీస్ చేస్తే definitely the question will be all right. Okay, that is called question. So let us see here in our workbook part the first sentence la first unit la ganaka chuste nenu first danlo nunchi chustana change the following exchanges into reported speech annadu question adi repu examination lo kuda adige question endante change the following exchanges ante enti ikkada కన్వర్జేషన్ ఏదైతే ఉందో బిట్వీన్ 2 పీపుల్ మధ్య ఏదైతే ఉందో ఆ 2 పీపుల్ మధ్య ఎక్స్చేంజెస్ ని దేనిలోకి మార్చమన్నాడంటే ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ దీనిలోకి మార్చమన్నాడు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే, లెట్ us see. ప్రియాంక ఏమంది? వాట్ ఆర్ యు డూయింగ్ అని అడిగింది. క్వశ్చన్. గణేష్ ఏమన్నాడు అంటే ఇక్కడ ప్రియాంకకి గణేష్కి మధ్య జరిగిన కన్వర్జేషన్ దర్ ఆర్ 2 ఎక్స్చేంజెస్. అక్కడ గణేష్ ఏమన్నాడంటే ఐ ఆమ్ డూయింగ్
my homework. సో ఇదేంటి కన్వర్జేషన్. ఈ యొక్క ఎక్స్చేంజెస్ ని మనం దేంట్లోకి మార్చాలంటే రిపోర్టెడ్ స్పీచ్ లోకి మార్చాలి. సో లెట్ us see. ఇక్కడ వాట్ అని వచ్చిందిగా, ఆటోమేటికల్లీ ఇక్కడ ఎవరిని అడిగింది, గణేష్ ని అడిగింది. సో బిగిన్ విత్ ప్రియాంక. ఎవరిని ఆస్క్డ్ గణేష్ ఏమని అడిగింది, వాట్. ఇక్కడ వాట్ అని ఉంది కాబట్టి వాట్ ఆర్ యు అంటే యు అంటే ఎవరు ఇక్కడ, గణేష్. గణేష్ యొక్క ప్రొనౌన్ ఏంటి అంటే వాట్ హీ వాజ్ డూయింగ్, వాట్ హీ వాజ్ డూయింగ్ కామా. కంప్లీట్ అవ్వలేదుగా. దెన్ గణేష్ సెడ్, గణేష్ said that, గణేష్ said that. ఐ అంటే ఎవరు ఇక్కడ, గణేష్. అంటే మనం చెప్తున్నాము కాబట్టి ఐ అనేది ఎలాగ మారాలంటే that he and am, that he was doing మై హోంవర్క్ అన్నాడు. ఎవరు హోంవర్క్ అడగా, గణేష్. అంటే మై అనేది ఎలా చేంజ్ అవ్వాలి అంటే దట్ ఈస్ చేంజ్ ఇంటూ his homework. So this is the process that you have to write, my dear children. అంటే మనకి ఎగ్జామినేషన్ అడిగేది ఈ యొక్క ఎక్స్చేంజెస్, ఈ ఎక్స్చేంజ్ మనం రాయాల్సిన ఆన్సర్ కూడా ఇదే. ఐ హోప్ యు అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ రైట్ ఇట్. అంటే వాట్ అనే కనుక క్వశ్చన్ తో బిగిన్ అయితే డెఫినెట్ గా వాట్ తోనే బిగిన్ అవ్వాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. Any whatever the question word, whatever the WH word is begin in the question, and the same will be repeated in the answer also. Okay, a little bit slight changes will be there, but the meaning doesn't change. Of course the words and some words will be added and some words will change, but meaning doesn't change. That is the process, and this way you need to write. All of you please write it down. Right, my dear children. And next one more sentence we'll see. ఇలాగా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి అర్థమైపోతుంది. సో దీని గురించి మనం వరియాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంటరాగేటివ్ లోనే ఇప్పుడు WH వర్డ్ చూసాము. ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ లోనే యాస్ నో క్వశ్చన్ చూద్దాం. టీచర్ కి స్టూడెంట్ కి జరిగిన కన్వర్జేషన్. టీచర్ ఏమన్నాడంటే కెన్ యూ రీడ్ ఫ్రెంచ్ అన్నాడు. కెన్ యూ రీడ్ ఫ్రెంచ్ టీచర్ అడిగిన క్వశ్చన్. అండ్ స్టూడెంట్ ఆన్సర్ ఏంటి, స్టూడెంట్ ఏం అన్నాడు చూడు, నో మేడం, no madam, I find French very difficult. I find French very difficult. Okay, so ఇక్కడ కన్వర్జేషన్ ఎవరికి, టీచర్, బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్స్. సో ఈ యొక్క ఎక్స్చేంజెస్ ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి, ఐ మీన్ రిపోర్టెడ్ స్పీచ్ లోకి మార్చాలి. సో వీఆర్ రిపోర్టింగ్ వాట్ దే టాక్ అబౌట్. సో ఆటోమేటికల్లీ హియర్ కెన్ అనే వర్డ్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఆక్సిలరీ వర్బ్స్ కానీ బీ ఫార్మ్స్ కానీ ఈ క్వశ్చన్ కనుక బిగిన్ అయితే ఇక్కడ మనం దట్ అనే కంజంక్షన్ రాదు, నెక్స్ట్ వాట్ అనే వర్డ్స్ రావు. ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ ఏమొస్తుందంటే ఇఫ్ లేకపోతే వెదర్ అనే ఈ టూ కంజంక్షన్స్ లో ఐదర్ ఆఫ్ దిస్ ఐదర్ ఆఫ్ దట్ ఏదో ఒకటి, వాటిలో ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకుంటాం. సో రెండు రాయొచ్చు మాస్టారు,
మీకు డౌట్ రావచ్చు, మీ ఇష్టం. ఏది రాయాలనేది మీకు కన్ఫ్యూజన్గా ఉందా, ఎస్ గో విత్ ఇఫ్. ఏది రాయాలి మీకు కన్ఫ్యూజన్గా ఉందా, ఎస్ కెన్ గో విత్ వెదర్. దట్ ఈస్ యువర్ చాయిస్. సో ఇక్కడ రెండు మరి ఎందుకు పెట్టారంటే దట్ ఈస్ యువర్ కన్వీనియన్స్. అంటే వాటి యొక్క మీనింగ్ డజంట్ చేంజ్. మీనింగ్ చేంజ్ అవ్వదు, ఏది వాడినా మీనింగ్ చేంజ్ అవ్వదు. కాబట్టి నీ యొక్క ఎక్స్ప్లెనేషన్ నీ యొక్క కన్వీనియన్స్ కోసము, నీ యొక్క కంఫర్ట్స్ కోసం మాత్రమే వాటిని ఏదైనా ఉపయోగించవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహము అవసరం లేదు మనకి. వెరీ గుడ్. లెట్ us చేంజ్ ద సెంటెన్స్. టీచర్ అగైన్ ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, రైట్. టీచర్ ఆస్క్డ్, ఎవరిని అడిగింది, ఆస్క్డ్ ద స్టూడెంట్. ఏమని అడిగింది, వాట్ షీ ఆస్క్డ్ కెన్ యూ రీడ్ ఫ్రెంచ్ అన్నాడు. దానిని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా మార్చాలి, ఇఫ్ గాని వెదర్ గాని తీసుకోవాలి. ఎందుకు ఇక్కడ వాట్ అనేది లేదు, వేర్ అనేది లేదు, వెన్ అనే వర్డ్ లేదు, హౌ అనే లేదు, వై అనే వర్డ్ లేదు, విచ్ అనే వర్డ్ లేదు. కాబట్టి ఇక్కడ ఏముంది, కెన్ ఉంది, ఏదో డిడ్ ఉండొచ్చు, డూ ఉండొచ్చు, డస్ ఉండొచ్చు, ఈజ్ ఉండొచ్చు, యామ్ ఉండొచ్చు, ఆర్ వాట్ ఎవర్ ద వర్డ్స్ దట్ I repeat, any one of among them, when the word is there, then the conjunction go with either it is if or whether. Either it is if or whether. So if నేను if తో రాస్తున్నా. యు అంటే ఎవరు ఇక్కడ, స్టూడెంట్ అంటే మేబీ టీచర్ అక్కడ బాయ్ని అడగొచ్చు లేదా గర్ల్ని అడగొచ్చు. ఐదర్ సార్ స్టూడెంట్ అన్నాడు కాబట్టి అది కామన్ నౌన్ అవుతుంది. కాబట్టి మనం ఎటు ప్రొనౌన్ తీసుకున్నా, ఏ ప్రొనౌన్ తీసుకున్నా సందేహం లేదు, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో ఇఫ్ హీ కెన్ అనేది ఏం మాట్లాడాలంటే ఎలా చేంజ్ అవ్వాలంటే కెన్ కుడ్ గా చేంజ్. ఇఫ్ హీ కుడ్ రీడ్, if he could read, if he could read French. Okay, కామా. అది ఫస్ట్ దాన్ని మనము ట్రాన్స్ఫార్మ్ చేసాం. అయితే సెకండ్ దాన్ని కూడా రాయాలిగా. దెన్ స్టూడెంట్ రిప్లై, replied. No, madam. ఏం చెప్పాడు, ఐ అంటే ఎవరు ఇక్కడ, స్టూడెంట్ కాదా. ఇక్కడ ఏం రాసాము, he found French very difficult. ఇది మనం రాయాల్సిన ఆన్సర్. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. రైట్. సో వన్ మోర్ సెంటెన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఏం లేదండి. సో నంబర్ ఆఫ్ టైమ్స్, నంబర్ ఆఫ్ వర్డ్స్, నంబర్ ఆఫ్ సెంటెన్స్ కనుక మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఆటోమేటిక్గా దట్ విల్ బి వెరీ ఈజీ. యూ నీడ్ నాట్ వరీ. నెక్స్ట్ ఫాదర్ సన్ కి జరిగిన కన్వర్జేషన్ చూద్దాం. ఫాదర్ ఏమని అడిగాడంటే డాటర్ని, సన్ అవ్వచ్చు డాటర్ అవ్వచ్చు. ఈజ్ టుమారో ఏ హాలిడే. ఇదేం మాస్టర్ ఈజ్ టుమారో హాలిడే అంటారు, 4 నెలల నుంచి మేము హాలిడేస్ లోనే ఉన్నామని అంటారు. దట్స్ రైట్. సన్ లేకపోతే డాటర్. ఎస్ ఏం చెప్పాడు, ఎస్
it is, as it is, as it is Sunday. Wait children, 1 minute, 1 minute. As it is Sunday, so it is a holiday. సో దీనిని రిపోర్టెడ్ స్పీచ్ లోకి మార్చాలి. సో నేను ఇందాకే చెప్పాను, క్వశ్చన్ ఈజ్ బిగిన్ విత్ ఎనీ ఆక్సిలరీ ఆర్ బీ ఫార్మ్స్, then the conjunction is if or whether. So father asked son if tomorrow అన్నాడు. if tomorrow was a holiday, comma, son said that. మరి కుమారుడు ఏం చెప్పాడు? yes it was a Sunday, so it was a holiday. So in this way you need to answer. This is very very important. Direct speech లో నుంచి వచ్చే most very very expected question. Please note it down, and tomorrow we'll continue the next grammar topic లో నుంచి next మనం చూద్దాం. Okay, until then take care.